హాయ్ అండి, వెల్కమ్ టు విజయలక్ష్మి కిచెన్. ఈరోజు మనం ఎగ్ దమ్ బిర్యానీ తయారు చేసే విధానం చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. తీసుకొని దాంట్లో పావు కప్పు కొత్తిమీర, పావు కప్పు పుదీనా, 5-6 పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా, 1 టీ స్పూన్ మిరియాల పొడి, ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసుకోవాలండి, 2 స్పూన్ల సాల్ట్ అండి, 4 స్పూన్ల కారము, 1/2 టీ స్పూన్ పసుపు, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా సగం వేసుకోవాలండి, గరం మసాలా 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గుడ్లు మన ఎన్ని కావాలనుకుంటే అన్ని వేసుకోవచ్చండి, పెరుగు 1 కప్పు పెరుగు. ఇవన్నీ కలుపుకోవాలండి. బాగా మంచిగా నానబెట్టుకొని ఒక 10 నిమిషాలు అట్లా అక్కడ పక్కన పెట్టుకొని ఒక మందం లాంటి పొయ్యి వెలిగించి ఒక మందం లాంటి గిన్నె పెట్టుకోవాలండి. దాంట్లో 3 గరిటెల ఆయిల్ వేయండి. తర్వాత మళ్ళీ దాంట్లో హోల్ గరం మసాలా వేసుకోవాలండి. ఇదిగోండి బాస్మతి బియ్యము ముందుగా కడిగి నానబెట్టుకున్నాను కొద్దిసేపు 10 నిమిషాలు. దానికి 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ పోస్తున్నానండి. కొద్దిగా మనం వంపుకోవచ్చు వాటర్. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ తర్వాత కొద్దిగా పుదీనా వేసుకోవాలి, కొద్దిగా హోల్ గరం మసాలా, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇది పలుకు మీద ఉన్నప్పుడే కొద్దిగా వంపేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని దీంట్లో 1 గరిటె నూనె పోసుకోవాలి. దాంట్లో ఆల్రెడీ అన్నంలో పోసాను కదండి, అందుకే 1 గరిటె పోసాను. ఇదంతా మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ఆయిల్లో వేసి కొద్దిగా మంచిగా ఉడకనిద్దాం. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇది వెరైటీగా చేద్దామండి, బాగుంటుంది. చూసారు కదండి, ఇలా ఎగ్గుది మసాలా అంతా కలుపుకున్నాం కదా, అది కొద్దిసేపు ఇలా ఉడకబెట్టాలండి. చూసారు కదండి, ఇలా 90% ఉడకాలండి. ఉడికిన తర్వాత దీన్ని దింపుకొని అప్పుడు వాటర్ అంతా తీసేసి మసాలా కలుపుకొని మళ్ళీ దీన్ని దమ్ చేసుకోవాలి. ఇలా గుడ్లన్నీ పక్కకి తీసి పెట్టుకోవాలండి. గుడ్లు పక్కకి తీసి పెట్టుకొని దీని గ్రేవీ ఈ గిన్నెలోకి వేసుకోవాలి. సగం ఇలా కిందికి వేసుకోవాలి. ఇంకొంచెం గ్రేవీ ఉంది కదండి, అన్నం ఒక లేయర్ వేసిన తర్వాత ఈ గుడ్లు ఇది అన్నం ఈ గ్రేవీ వేసేసుకుందాం. ఇప్పుడు అన్నం వేసేస్తున్నానండి. బాస్మతి రైస్ అన్నం వేసేసి ఇలా ఒక లేయర్, ఈ మిగిలిన మసాలా కూడా ఇప్పుడు ఎగ్స్ కూడా ఇలా వేసేసుకుందామండి. ఒక్కొక్కటి ఎగ్స్ ఇలా వేసేసుకుందాం. అంతేనండి. ఇంకా దీనిపైన ఇంకో లేయర్ మనము బిర్యానీ అది రైస్ వేసేసుకొని దాంట్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర అన్నీ వేసేసామంటే ఒక్క 15 నిమిషాలు మంచిగా గట్టిగా మూత పెట్టేసామంటే ఎగ్ బిర్యానీ రెడీ. ఇలా అన్నం వేసేసుకున్న తర్వాత దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఇలా వేసుకొని కొంచెం అంతా కొత్తిమీర అండి, తర్వాత కొద్దిగా పుదీనా, ఒక నిమ్మకాయ పిండుకోవాలండి. ఒక నిమ్మకాయ పిండుకొని మూత గట్టిగా పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉంటే సరిపోతుంది. ఇలా అయిన తర్వాత కొద్దిగా అంతా ఫుడ్ కలర్ వేసుకోవాలండి. అక్కడక్కడ కొద్దిగానే, ఎక్కువ అవసరం లేదు.
అంతేనండి, గట్టిగా మూత పెట్టేసుకోవాలి ఒక 15 నిమిషాలు. అంతేనండి, ఎగ్ బిర్యానీ రెడీ, ఎగ్ దమ్ బిర్యానీ. ఇప్పుడు దీన్ని మంచిగా మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారా ఎంత బాగా వచ్చిందో, గుమగుమలాడే ఎగ్ దమ్ బిర్యానీ. చూసారు కదండి. ఒకవేళ ఎగ్ బిర్యానీ దమ్ బిర్యానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దమ్ బిర్యానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.